హెల్త్ న్యూస్ మీకోసం. మనం నిత్యం అత్యంత నిర్లక్ష్యంగా వాడిపారేసే ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు ఇప్పుడు నేరుగా మన ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయని ఇటలీకి చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాంపానియా లూయికి, వాన్విటిల్లీకి చెందిన పరిశోధకులు జరిపిన సరికొత్త అధ్యయనంలో మానవ శరీరంలోని రక్తనాళాల్లో అత్యంత సూక్ష్మమైన మైక్రోప్లాస్టిక్ కణాలు పేరుకుపోతున్నట్లు కనుగొన్నారు. గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో కొవ్వుతో పాటు ఈ ప్లాస్టిక్ ముక్కలు కూడా చేరిపోవటం వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఏకంగా 2 రెట్లు పెరుగుతోందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. మనం తాగే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, మైక్రోవేవ్ ఓవెన్లతో వేడి చేసే ప్లాస్టిక్ పాత్రల ద్వారా ఈ విషపూరిత కణాలు మన శరీరంలోకి ప్రవేశించి ఆపై రక్తాన్ని కలుషితం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ కణాలు రక్తనాళాల్లో తీవ్రమైన వాపును కలిగించి రక్తం గడ్డకట్టేలా చేస్తాయి. దీంతో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి అకస్మాత్తుగా గుండెపోటు సంభవిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ప్లాస్టిక్తో పర్యావరణ కాలుష్యమే కాదు, మన ప్రాణాలకు ముప్పుగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్లాస్టిక్ సీసాలు, కవర్ల వాడకాన్ని ఆపి పర్యావరణహితమైన రాగి, స్టీల్ లేదా మట్టి పాత్రలను వాడటం మేలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేడివేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేయడాన్ని పూర్తిగా మానుకోవటం మరీ మంచిదని శాస్త్రవేత్తలు గట్టిగా సూచిస్తున్నారు.